వేసుకొని వెళ్ళాడు. యుద్ధం భీకరంగా సాగుతూ ఉన్నది. రెండు బాణములు ఆకాశ మార్గంలో అలా 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 వచ్చి ఒకదానితో ఒకటి ఢీకొట్టినటువంటి ఆ క్షణం లోపల అటు పాశుపదం ఇటు మాహేశ్వరాస్త్రము రెండింటి మధ్యలో ఈశ్వరుడు పెద్ద అగ్ని వలె ఆయన ముందర నిలబడ్డారు. అలా నిలబడగానే ఇటు పాశుపదాస్త్రము ఇటు మాహేశ్వరాస్త్రము రెండు మాయమైపోయాయట. ఈ విషయాన్ని చూశారు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి. నేను వేసిన పాశుపదాస్త్రం ఎటు వెళ్ళింది అని బ్రహ్మదేవుడు అనుకున్నాడు. నేను వేసినటువంటి మాహేశ్వరాస్త్రం ఎటు వెళ్ళిందని విష్ణువు అనుకున్నాడు. ఇలా ఇద్దరు అనుకుంటూ ఉంటే ఆ రెండు బాణముల వల్ల ఏదైతే శక్తి ఉత్పన్నమైందో అంతకంటే ఎక్కువ శక్తిగా పెద్ద అగ్ని వలె ఒక స్తంభ రూపంలో మధ్యలో ఏర్పడ్డాడు ఈశ్వరుడు. అలా ఏర్పడగానే శివుడు ఎప్పుడైతే స్తంభ రూపంలో ఏర్పడ్డాడో ఆ యుద్ధ రంగంలో విష్ణువు యొక్క సైన్యమంతా